ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదే విధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి. మరియు ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో బిట్స్ రూపంలో రాసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్‌లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు. అదే విధంగా మీకు ఆన్సర్ తెలిసినటువంటి క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే నోట్స్ రాసుకోండి. ప్రపంచపు పళ్ళ తోటలు అని వేటిని అంటారు? మధ్యధరా ప్రాంత అడవులు. మధ్యధరా ప్రాంతం వేసవిలో పొడిగా, శీతాకాలంలో వర్షాలతో కూడి పండ్ల తోటలకు అనుకూలంగా ఉండడం వల్ల దీనిని ప్రపంచపు పళ్ళ తోటలు అని పిలుస్తారు. ఈ ప్రాంతం సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, అత్తి, ఆలివ్స్ మరియు ప్లమ్స్ వంటి పండ్ల సాగుకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. గోదాన్ మరియు గబన్ నవలల రచయిత ఎవరు? మున్షీ ప్రేమ్‌చంద్. హిందీ సాహిత్య రంగంలో ఉపన్యాస్ సామ్రాట్ అంటే నవలా చక్రవర్తి అని పిలువబడే ప్రసిద్ధ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ గోదాన్ మరియు గబన్ నవలలను రచించారు. ఈ నవలలు ఆనాటి భారతీయ సమాజంలోని రైతుల సమస్యలను, పేదరికాన్ని మరియు సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. బ్లాక్ రివల్యూషన్ దేని ఉత్పత్తికి సంబంధించింది? ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తి. భారతదేశంలో ముడి చమురు లేదా పెట్రోలియం ఉత్పత్తిని గణనీయంగా పెంచడం కోసం చేపట్టినటువంటి విప్లవాత్మక కార్యక్రమాన్నే బ్లాక్ రెవల్యూషన్ అంటారు. దీనిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులలో ఇథనాల్ను కలపడం వంటి చర్యలను ప్రోత్సహించింది. క్రింది వాటిలో ఒడిషాలో ప్రసిద్ధి చెందిన పండుగ ఏది? నువాఖాయ్. ఒడిషాలో ముఖ్యంగా పశ్చిమ ఒడిషా ప్రాంతంలో ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే అతిపెద్ద పంటల పండుగ నువాఖాయ్. ప్రతి సంవత్సరం వినాయక చవితి మరుసటి రోజున తాము పండించిన కొత్త వరి పంటను దేవునికి సమర్పించి ఆపై కుటుంబ సభ్యులందరితో కలిసి కొత్త అన్నాన్ని తినడం ఈ పండుగ ప్రత్యేకత. అత్యంత పిన్న వయస్సులో భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడు ఎవరు? వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ 2026లో తన 15 సంవత్సరాల 99 రోజుల వయస్సులోనే టీమిండియా తరపున ఇంగ్లాండ్పై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడి రికార్డు సృష్టించాడు. అయితే 1989లో సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజులతో నెలకొల్పిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డును అధిగమించాడు. రెండవ తరైన్ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు?
ముహమ్మద్ ఘోరీ. క్రీస్తు శకం 1192లో జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో ముహమ్మద్ ఘోరీ రాజ్పుత్ రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి విజయం సాధించాడు. ఈ విజయంతో భారతదేశంలో ముస్లింల పాలనకు పునాది పడింది. మెసపటోమియా అనేది ఏ దేశం యొక్క పాత పేరు? ఇరాక్. మెసపటోమియా అనేది ప్రస్తుత ఇరాక్ దేశం యొక్క పాత పేరు. మెసపటోమియా అంటే రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం అని అర్థం. టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య వెలసిల్లిన ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా నిలిచింది. భద్రాచలంలో సీతారామచంద్ర ఆలయాన్ని నిర్మించింది ఎవరు? కంచెర్ల గోపన్న. 17వ శతాబ్దంలో పాల్వంచ తహసీల్దారుగా పనిచేసిన కంచెర్ల గోపన్న పన్నుల సొమ్ముతో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనివల్ల ఆయన సుల్తాన్ తానీషా ఆగ్రహానికి గురై గోల్కొండ కోటలో జైలు శిక్ష అనుభవించారు. తానీషా ఆస్థానంలో మంత్రులుగా ఉన్నటువంటి అక్కన్న మాదన్నల మేనల్లుడే ఈ కంచెర్ల గోపన్న. ఈయననే భక్త రామదాసు అని కూడా పిలుస్తారు. 2025లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది? మోహన్ లాల్. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్కు 2025 సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 4. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవం అంటే సోషల్ జస్టిస్ డేగా ప్రకటించింది. రాష్ట్ర శాసనసభలో సమగ్ర కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ తీర్మానాలకు ఆమోదం లభించిన చారిత్రాత్మక రోజుకు గుర్తుగా దీనిని నిర్వహిస్తారు. భారతదేశ ఆర్థిక రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారు? ముంబై. భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక మార్కెట్లు అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రధాన కార్యాలయాలు ముంబైలోనే ఉన్నాయి. దేశంలోనే అత్యధిక వాణిజ్య లావాదేవీలు ఇక్కడే జరుగుతుండడం వల్ల దీనిని భారతదేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తారు. ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 నుండి 1963 వరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై అత్యధికంగా 17 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు, నరేంద్ర మోదీ 2026 ఆగస్టు నాటికి 13 సార్లు ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? నలభై రెండవ రాజ్యాంగ సవరణ. 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చారు. దీనితో పాటు అడవులు,
బరువులు, కొలతలు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ మరియు న్యాయ పరిపాలన అనే మరో 4 అంశాలను కూడా ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఏబిఓ రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? కార్ల్ లాండ్ స్టైనర్. 1901 సంవత్సరంలో ఆస్ట్రియాకు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టైనర్ ఏబిఓ అనే రక్త వర్గాలను కనుగొన్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు గాను ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది ఎవరు? సుచాత చువాంగ్శ్రీ. థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్శ్రీ తెలంగాణలోని హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకొని ప్రపంచ సుందరిగా నిలిచింది. మిస్ వరల్డ్ చరిత్రలోనే థాయిలాండ్ దేశానికి ఈ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏ మార్పుకు లోనుకాని ఏకైక జిల్లా ఏది? హైదరాబాద్. 2016లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఎటువంటి సరిహద్దు మార్పులకు లోనుకాని ఏకైక జిల్లా హైదరాబాద్. పాత జిల్లాలలోని భూభాగాలను విడదీసి నూతన జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ హైదరాబాద్ జిల్లా భౌగోళిక సరిహద్దులు మాత్రం యథాతథంగా నిలిచాయి. సౌర వ్యవస్థలో అతిపెద్ద సహజ ఉపగ్రహం ఏది? గనిమీడ్. సౌర వ్యవస్థలో అతిపెద్ద సహజ ఉపగ్రహం బృహస్పతి గ్రహం యొక్క ఉపగ్రహమైన గనిమీడ్. ఇది బుధ గ్రహం కంటే పరిమాణంలో పెద్దదిగా ఉండి సౌర వ్యవస్థలో సొంతంగా అయస్కాంత క్షేత్రాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కలిగి ఉన్న ఏకైక ఉపగ్రహం. భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరు? సివి రామన్. 1954లో భారతరత్న అవార్డును ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే సివి రామన్, సి రాజగోపాలాచారి మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్లకు ఈ పురస్కారం లభించింది. అయితే నోబెల్ బహుమతి మరియు భారతరత్న రెండూ పొందినటువంటి మొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్. డెంగ్యూ జ్వరం ఏ దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆడ ఏడిస్ ఈజిప్టి దోమ. డెంగ్యూ జ్వరం ఆడ ఏడిస్ ఈజిప్టి అనే దోమ కుట్టడం ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ రకపు దోమలు సాధారణంగా పగటిపూట మాత్రమే కుడతాయి మరియు ఇవి ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న పరిశుభ్రమైన నీటిలో గుడ్లు పెట్టి ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ప్రపంచంలో మొత్తం ఎన్ని ప్రామాణిక కాలమండలాలు ఉన్నాయి? 24 మండలాలు. భూమి తన అక్షం చుట్టూ 360 డిగ్రీల భ్రమణం చేయడానికి 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి ప్రతి 15 డిగ్రీల రేఖాంశానికి 1 గంట సమయ వ్యత్యాసం ఉంటుంది. దీని ఆధారంగా ప్రపంచాన్ని మొత్తం 24 ప్రామాణిక కాలమండలాలుగా విభజించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి
మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, నోట్స్ రాసుకోండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.